ఇక ఖమ్మంలోని ప్రకాష్ నగర్ మున్నేరు వద్ద నిర్మించిన చెక్ డ్యాంను కూల్చివేస్తున్నారు. మున్నేరు వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 7 కోట్ల రూపాయలతో సుమారు 200 మీటర్లు 14 అడుగులతో చెక్ డ్యాంను నిర్మాణం చేశారు. అయితే పునాది 11 అడుగులు కాగా 7 అడుగుల నీరు నిలిచేలా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం 4 అడుగుల మేర చెక్ డ్యాం ఎత్తును తగ్గిస్తున్నారు. మరోవైపు నిర్మాణం చేసిన కొద్ది కాలానికి కూల్చివేయడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఖమ్మం మున్నేరు ప్రకాష్ నగర్ పై నిర్మించినటువంటి చెక్ డ్యాంను అధికారులు కూల్చివేస్తున్నారు. మున్నేరు ప్రకాష్ నగర్ వద్ద దీని నిర్మాణం 2019లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు కూడా ఈ నిర్మాణం కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రధానంగా మున్నేరు మీద నుంచి వచ్చేటువంటి వాటర్ ను స్టోరేజ్ చేసుకోవడానికి ఈ చెక్ డ్యామ్ ను నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలను పెంచడానికి మాత్రమే దీనిని నిర్మించినటువంటి తరుణంలో గత సంవత్సరంలో వచ్చినటువంటి మున్నేరుకు వరదల నేపథ్యంలో భారీగా కూడా వరద పోటెత్తింది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి కూడా భారీగా వరదపు నీరు చేరినట్లు అధికారులు గుర్తించారు. వారి నివేదికలో కూడా ఇదే అంశం బయటపడినటువంటి క్రమంలో ఈ మున్నేరుపై చెక్ డ్యాము ఇది కొంత ప్రమాదకరంగా మారింది. ఈ చెక్ డ్యాము వల్ల భారీగా కూడా వరద లోతట్టు ప్రాంతాలకు చేరుతుందనేది అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మున్నేరు మీద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను అధికారులు ఎత్తును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి వాటర్ ఫ్లో అవుతున్నటువంటి ప్రాంతంలో మున్నేరు చెక్ డ్యామ్ను కుదించారు. దాదాపు 4 అడుగులకు మేర కూడా కుదించినటువంటి పరిస్థితి. కుదించిన తర్వాతకి కూడా స్టోరేజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా ముందుకు కదులుతుంది, ఏరులోకి ముందుకు పారుతున్నటువంటి నేపథ్యాన్ని చూసుకుంటున్నాము. అయితే ఈ చెక్ డ్యామ్ ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే 2019లో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ దీన్ని ప్రతిపాదన చేసి దీని నిర్మాణం కోసం కృషి చేశారు. అప్పుడు 2019లో దీనికి దాదాపు 7 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం వెచ్చించింది. 7 కోట్ల రూపాయలతో కూడా దాదాపు పునాది లెవెల్లో 11 అడుగులు, దానిపైన 7 అడుగులు మొత్తం కూడా దీని నిర్మాణాన్ని చేపట్టారు. చాలా పటిష్టంగా నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా వాటర్ స్టోరేజ్ కోసమే ప్రయత్నాలు చేసి ఆ దిశగానే దీన్ని నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పైన ఉన్నటువంటి 7 అడుగుల్లో 4 అడుగులు కూడా దీన్ని కూల్చివేసి 3 అడుగులకు మాత్రమే ఈ చెక్ డ్యామ్ ను ఉంచే విధంగా కూడా అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆ దిశగా కూడా దీన్ని కూల్చివేసేటువంటి పనులు ఈ రోజు నుంచి కూడా కొనసాగుతున్నాయి. 2 జేసీబీల సాయము, మరొకటి గ్రానైట్ రాళ్లను కట్ చేసేటువంటి ఒక యంత్రాన్ని కూడా ఈ కూల్చివేత పనులకు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. మొత్తం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక హోల్ పెట్టారు. అంటే దీన్ని ఇక్కడ కూల్చివేశారు. దాని తర్వాతకి అక్కడ చివరిలో మరొక హోల్ పెడతారు. అది ఇదే తీరుగా ఒక హోల్ పెట్టాక ఈ 2 ప్రాంతాల నుంచి కూడా వాటర్ స్టోరేజ్ అయిన వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయిన తర్వాతకి నీరంతా ఖాళీగా లేనప్పుడు మొత్తం కూడా దీన్ని కూల్చివేసే పనులు చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. ఇది నిర్మాణం చేసినటువంటి క్రమంలో చాలా పటిష్టంగా నిర్మాణం చేసి కూడా దాదాపు 4 దఫాలుగా కూడా వాటర్ వచ్చింది, అయినా కూడా చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఈ వరదలు మరొకసారి కనుక వరద ముంపు ఏర్పడితే ఖమ్మం నగరానికి మరొకసారి లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయన్న ఉద్దేశంతో అధికారులు అయితే దీన్ని కూల్చివేత పనులు చేస్తున్నారు. అయితే కొన్ని భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు కూల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, దాదాపు 7 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించినటువంటి ఈ చెక్ డ్యామ్ ను కూల్చడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దానికి పైన కూడా మున్నేరుకి ఇరువైపులా కూడా కాంక్రీట్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఆ వాల్ నిర్మాణం జరిగితే ఇక్కడ ఎంత వాటర్ స్టోర్ అయినా కూడా పెద్దగా ముంపు ప్రాంతాలకు పోదు అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి ఒక వాదన కూడా ఉన్నది. అయితే ఇది ఇట్లనే కొనసాగితే మాత్రము ఎక్కువ వాటర్ వస్తే ఈ ఫ్లోటింగ్ అంతా కూడా పైకి ఎక్కే అవకాశం ఉన్న అనేది అధికారుల వాదనగా తెలుస్తా ఉంది. ఏదేమైనా ప్రజాధనము 7 కోట్ల రూపాయలు అనేది దుర్వినియోగం అనేది చాలా స్పష్టంగా ఉన్నది. అప్పటి పాలకుల అనాలోచిత నిర్ణయమా, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారా అనేది కూడా ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ మున్నేరు ప్రకాష్ నగర్ మీద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు భూగర్భ జలాలు పెరిగాయి. ఒకవేళ వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్టోరేజ్ అయిన వాటర్ తోటి స్థానికంగా బావులు బోర్లు వాటర్ ఇంకిపోయి కొంత
నీటి సమస్య లేదనేది చాలా స్పష్టం. గతంలో ఇదే సమస్య ఉన్నప్పటికీ కూడా నీటి సమస్యను తీర్చడానికి పాలకులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది నెరవేరలేదు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం తర్వాత భూగర్భ జలాలు పెరగడం, నీటి సమస్య అయితే పూర్తిగా పరిష్కారం అయిందని తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు దీన్ని పూర్తిగా డిస్మాంటల్ చేస్తున్నారు కనుక ఇంకా భవిష్యత్తులో ఎలాంటి నీటి సమస్య వస్తుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నీరు తగ్గిన తర్వాతకి దీన్ని అంతటిని కూడా కూల్చివేసేటువంటి పనులు చేపట్టే అవకాశం ఉంది. దాదాపు మనం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు చూసుకుంటే 200 మీటర్ల పొడుగుతోటి కూడా దీని నిర్మాణం జరిగింది కనుక కొన్ని రోజులు దీన్ని కూల్చివేసే కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.